రాయలసీమ ముఖ్య నేత భూమా నాగిరెడ్డి మరణంతో భూమా కుటుంబం సంక్షోభంలో పడింది. ఇప్పుడు భారమంతా కూడా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై పడింది. రాజకీయంగా మానసికంగా ఎంతో ఒత్తిడితో ఉన్న అఖిల ప్రియ ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో తన తండ్రి ఇచ్చిన హామీలు ఆశయ సాధన కోసం పనిచేస్తానని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఆళ్లగడ్డ పరిస్థితులు వేరు. ఆళ్లగడ్డను బాంబులగడ్డగా గతంలో పిలిచేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేనప్పటికీ ఈ ప్రాంతంలో అఖిల ప్రియ ఏ విధంగా రాణిస్తుంది, రాజకీయాల్లో ఎలా సక్సెస్ అవుతుంది, భూమా నాగిరెడ్డి శోభ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తుంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఒక్కసారిగా భూమా నాగిరెడ్డి గారు అకాల మరణం చెందారు. ఆరోగ్యపరంగా ఏమైనా ఇంతకుముందు సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య పరంగా అంటే అండి, ఒక 18 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బట్ దాని తర్వాత కూడా ఎప్పుడు ఆయనకి ఫీవర్ లాంటి హెడేక్స్ అట్లాంటి చిన్న చిన్న కూడా ఎప్పుడు రాలేదు. కానీ ఇది కేవలం శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి ఆయన చాలా మా మదర్ని మిస్ చేశారు. ఆమె లేకుండా ఈయన ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నారంటే కూడా కేవలం ఏదో మా కోసం ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండే మనిషి, బయటికి మాతో కూడా చాలా గట్టిగా కనిపిస్తాడు, బాగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎప్పుడైతే మా అమ్మ టాపిక్ వస్తుందో మనిషి ఇంకా చిన్న పిల్లలాగా ఏడ్చేవాడు. ఎవరైనా సరే, ఎవరి ముందరైనా సరే అంతగా ప్రేమించాడు మా మదర్ని. నిజంగా ఆమె లేకపోవడం అనేది ఆ లోటు మేమెవరం కూడా తీర్చలేకపోయాము. మేము కూడా చాలా లాస్ట్లో తెలుసుకోగలిగాము ఇంత బాధ అన్న మనసులో ఉందని. పనిలో పడితే మర్చిపోతాడు అని అనుకున్న టైంలో కూడా మరి ఇవన్నీ కూడా జరగడము, మనకి మంచి రోజులు వచ్చాయలే, మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనుకున్న రోజుల్లో మనకి ఇలా అవ్వడము నిజంగా చాలా బాధగా ఉంది మాకు. శోభ భార్య మాత్రమే కాదు, స్నేహితురాలని భూమా నాగిరెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. ఎలా ఉండేరు వాళ్ళిద్దరు? పొద్దున్న లేచినప్పటి నుంచి అండి ఇద్దరు కూర్చొని పేపర్ చదవడము, ఏదైనా ఉంటే పొలిటికల్గా డిస్కషన్స్ చేయడము. ఎందుకంటే ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నాన్నకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇద్దరు డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ పైన నిల్చోవాలని చెప్పి, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన డిస్కషన్స్ కానీ, బయట బిజినెస్కి సంబంధించిన డిస్కషన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని నవ్వుతూ, పొద్దున మేము లేచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ మాకు ఎప్పుడూ అది గుర్తొచ్చేది. నిజంగా తల్లి చనిపోవడము, తర్వాత మరి నాన్న కూడా వెంటనే చనిపోవడం అనేది మేము కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అంటే శోభ చనిపోయిన తర్వాత మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు భూమా నాగిరెడ్డి గారు? స్టార్టింగ్లో కొంచెం పొలిటికల్గా నాతోటి డిస్కషన్స్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే కొత్తగా రాజకీయాలకు వచ్చాను కాబట్టి. బట్ పోను నాకు సలహాలు ఇవ్వడము, లేకపోతే ఎలా పని చేయాలో నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది నువ్వు న్యాచురల్గా నీకు రావాలా, ఒకరు చెప్తే ఆ డెసిషన్ నువ్వు డిపెండ్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు ఆళ్లగడ్డకు సంబంధించి ఎటువంటి దాంట్లో కూడా మరి నేను డీల్ చేయలేను, నాకు నాన్న అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు. మిగతా ఏదైనా సరే కూడా నువ్వే చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఏ డెసిషన్ అయినా నాకే వదిలేసేవాళ్ళు. కొంతమంది లీడర్లు మరి ఏదైనా పని ఉండి నంద్యాల వెళ్ళి నాన్నని కలిసినా కూడా లేదు మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మరి తిరిగి నా దగ్గరకు పంపించేవాళ్ళు. నాన్న ఇట్లా పంపించాడమ్మా, పోతే మళ్ళీ నిన్నే కలవమన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. అంటే నన్ను ప్రిపేర్ చేస్తున్నాడన్న ఒక ఉద్దేశంతో కూడా నాకు అనిపించింది. సొంతంగా నువ్వు నిల్చోవాలా, సొంత డెసిషన్స్ తీసుకోవాలా, నా మీద డిపెండ్ కాకూడదు అనే ఆలోచనలు కూడా ఆయన ఉన్నాడు. ఇటువంటి ఒక రోజు వస్తుందని కూడా ఆయన ఊహించినట్టున్నాడు. అందుకే ఈ గత 3 నెలల నుంచి కూడా ఏ డెసిషన్ అయినా కూడా నాకు చెప్పి చేయడం కానీ, కొన్ని తెలియని విషయాలు నాకు చెప్పడాలు, ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు ఇప్పుడు చెప్తున్నారని చెప్పి కొంతమంది గురించి చెప్పడము, ఇవన్నీ నాకు లాస్ట్లో ఎందుకు చెప్పారని అనిపించింది. కానీ ఈ రీజన్ ఇట్లా ఒక రోజు వస్తుంది, నేను ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదా అనే ఒక సిచ్యువేషన్లో నేను పడినప్పుడు మా నాన్న మాటలు నేను గుర్తుపెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఆయన చేసి నాకు చెప్పారన్నట్టు అనిపిస్తుంది నాకు. భూమా నాగిరెడ్డి గారికే కాదు, శోభతో మీకు కూడా చాలా అనుబంధం ఉందని చెబుతారు. అంటే అమ్మ అని మీరు చేతికి పచ్చబొట్టు రాయించుకున్నారని కూడా చెప్తారు. అంటే ఎట్లాంటి అనుబంధం తల్లి? ఇంకా తల్లి అంటే ఎటువంటి అనుబంధం ఉందంటే ఇంకా అది చిన్నప్పటి నుంచి మేము హాస్టల్లో పెరిగాము. బట్ ఎప్పుడైతే నా చదువు ఇంటర్మీడియట్ నుంచి ఇంకా నేను మదర్తో ఎక్కువ క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎక్కువ హాస్టల్లో పెరిగాము, ఈ రాజకీయాలుగా వాళ్ళు కూడా ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి మమ్మల్ని ఎక్కువ హాస్టల్లో పెట్టడం జరిగింది.
సో మాకు కూడా ఆ కనెక్షన్ కూడా ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మేము ఇంట్లో ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయ్యామో అప్పటి నుంచి కూడా మాతో బాగా క్లోజ్ అవ్వారు. మా మదర్ ఫాదర్ అని కాదు కానీ మాకు ఎక్కువ మోర్ దెన్ వారు ఫ్రెండ్స్ లాగా. ఎంత డిస్కషన్ అయినా కానీ ఎటువంటి టాపిక్ అయినా కూడా ఫ్రీగా వాళ్ళతో మేము కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్ ఎప్పుడు ఇంట్లో ఉన్నది. ఇంకా మరీ నాకు ఎక్కువ నాన్నతోటి ఎక్కువ ఇది ఉన్నింది. మదర్ ఎప్పుడు నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చున్నారు. ఫాదర్ అంటే అదొక హీరో ఫిగర్ నాకు ఆయన చిన్నప్పటి నుంచి. బట్ నాకు ఇద్దరు సపోర్టు చాలా కంప్లీట్గా ఉండింది. నాకు మదర్ ఫాదర్ ఇద్దరు కూడా నాకు లైఫ్లో ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నేను సిచ్యువేషన్లో కొంచెము కన్ఫ్యూజ్డ్ ఉన్నా కూడా డిస్టర్బ్డ్ ఉన్నా కూడా నాకు ఎప్పుడప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించారు. సో మోర్ దెన్ మదర్ ఒక ఫాదర్గా కన్నా నాకు మంచి ఫ్రెండ్స్గా వాళ్ళు ఉన్నారు. అంటే శోభ చనిపోయిన తర్వాత మరీ అటాచ్మెంట్ ఎక్కువ అయినట్టుంది నాగిరెడ్డి గారితో. అంటే ఈ 3 years ఎలా గడిపారు? ఈ 3 years అండి చాలా నాకు అది చాలా కష్టంగా ఉంది జీర్ణించుకోవడం. నన్ను మొదటిసారి మా నాన్న అసెంబ్లీకి చేయబట్టుకొని తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేసి, ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన ఇద్దరం పక్క పక్కన కూర్చుంటాము, ఏ మీటింగ్కి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఆయన చేయబట్టుకొని వెళ్ళడం అలవాటైంది. బట్ దాంతోపాటు డెసిషన్స్ కూడా ఆయనకు తగినట్టు తీసుకోవడము, లేకపోతే నేను తీసుకున్న డెసిషన్స్తో కూడా ఆయన హ్యాపీ ఉండడము, కరెక్ట్గా చేస్తున్నావు, మంచి లైన్లో పడ్డావు. కార్యకర్తలు కూడా మా కార్యకర్తలు కూడా మరి నాన్నకు ఫోన్ చేసి అక్క బాగా చేసుకుంటుంది, మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందని చాలా సందర్భాల్లో చెప్పడము. మన నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్లో నేను మాట్లాడినప్పుడు కూడా మా నాన్న చాలా సంతోషపడ్డాడు. అందరు ఫోన్లు చేసి చెప్తున్నారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. సో ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు, పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ. నాకు దేవర్ మై బ్యాక్ బోన్ అసలు. అంటే అసెంబ్లీకి ఎప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్ళేవారు. నిన్న ఫస్ట్ టైం మీరు అమరావతిలో కొత్త అసెంబ్లీకి మీరు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. ఏమనిపించింది అక్కడ వెళ్ళే సందర్భంలో? చాలా ఒంటరిగా అనిపించిందండి, బాధ వేసింది. ఇద్దరం నవ్వుకుంటూ ఎప్పుడు ముఖాలు చూసుకుంటూ అసెంబ్లీలో ఎంటర్ అయ్యేవాళ్ళము. కానీ ఈసారి ఒక గట్టి నిర్ణయం తీసుకొని నేనంటూ ప్రూవ్ చేసుకోవాలా, కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వాలా, ధైర్యం చెప్పాలా, నేను ఉన్నాను ఒక మెసేజ్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో కూడా నేను అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. నేను అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా మరి ఆశ్చర్యపోయారు ఈ టైంలో నేను వచ్చానని చెప్పి. కూడా కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు, ఈ చనిపోయిన వెంటనే ఎందుకు అసెంబ్లీకి వచ్చానని. కూర్చొని ఎంతసేపు మనము ఏడ్చినా కూడా మా నాన్న తిరిగి రాడు. అట్లీస్ట్ ఆయన ఆశయాలు నిలబెట్టాలి, ప్రజలు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి భరోసా ఇవ్వాలి, నేను ఉన్నాను ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, చిన్నపిల్ల ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుందా, ఏదైనా ఒక ఆలోచన వాళ్ళ నుంచి తీసేయాలంటే నేను ఈ స్టెప్ తీసుకోవాలా అనే ఒక ఉద్దేశంతో కూడా నేను మరి వెళ్ళడం జరిగింది. నేను ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నాను. నేను ఇంకా మా నాన్న ఏ రోజు ఎప్పుడైతే చితికి మంట పెట్టేశారో నేను ఆ సెకండ్ నుంచి ఏడడం మానేశాను. అప్పటి నుంచి ఇంకా నేను మళ్ళీ ఏడిస్తే అసెంబ్లీలో కూడా చెప్పాను, మళ్ళీ ఏడ్చడం అంటూ జరిగితే మా నాన్న ఆశయాలు నెరవేర్చిన తర్వాతనే నా కళ్ళ నుంచి మళ్ళీ నీళ్ళు వస్తాయని చెప్పాను. అంటే అంత గట్టి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అది ప్రజలకి తెలియాలి, మరి అక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నేతలకి తెలియాలన్న, నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి అనే ఒక మెసేజ్ పంపించాలని చెప్పి నేను అసెంబ్లీకి రాడు. ఊహించని విధంగా ఎమ్మెల్యే పదవిని చేపట్టాల్సి వచ్చింది శోభ చనిపోయిన తర్వాత. ఎమ్మెల్యేగా మీరు ఎలా 3 years ఎలా యాక్టివిటీస్ చేశారు? డెవలప్మెంట్ కావచ్చు, పబ్లిక్తో మమేకమై కావడం కావచ్చు. మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళండి, మిగతావన్నీ పక్కన పెట్టు, ప్రజల్లోకి నువ్వు వెళ్ళిపో, నీ బలం ప్రజలు నీ వెంట ఉంటే ఏదైనా సరే నీ వెంట రావాల్సిందే. సో నేను కూడా అదే ఫాలో అవుతూ వచ్చాను. ఎందుకంటే అదే ఒకటి, ప్లస్ కొత్తగా ఎమ్మెల్యే అవ్వడంతో ప్రజలతో నేను కూడా దగ్గర అవ్వాలి, వాళ్ళకి నేను ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నా మీద నమ్మకం రావాలి. మా లీడర్లు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పనులు చేసి పెట్టాలా, ఒకవేళ ఆ పని జరగకపోతే ఎంత దూరం అయినా వెళ్ళి ఆ పని జరిగేటట్టు చేసుకోవాలి, వెంటబడాలి, ఆఫీసుల చుట్టూ తిరగాల, ఇవన్నీ చేయించుకోవాలంటే ఆ కమిట్మెంట్ లేకపోతే కష్టం. నేను ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారి చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అవుతున్నాను, కొంచెం స్టార్టింగ్లో కొంచెం నా మీద నాకు ఎందుకంటే కొత్త ఫీల్డ్ కాబట్టి కొంచెం నమ్మకం ఇది నా మీద పెట్టుకోలేకపోయినా, పోను నాకు ప్రజలకి, మా లీడర్లకి, కార్యకర్తలకి దగ్గర అవుతున్న కొద్దీ నాకు మా అమ్మలేని లోటు నాకు తీరుస్తూ వచ్చారు వాళ్ళు. సరే, నాకు అమ్మలేని లోటు ఈ విధంగా తీరుతున్నప్పటి నుంచి నేను నా 100% నేను ఇవ్వడం స్టార్ట్ చేశాను.
సో ఎప్పుడైతే 100% ఇవ్వడం స్టార్ట్ చేశానో మరి నాకు కూడా కార్యకర్తల సైడ్ నుంచి ప్రజల సైడ్ నుంచి ఒక మంచి పేరు రావడం స్టార్ట్ అయింది. నా మీద ఒక నమ్మకము ప్రజలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి టైంలో నాన్నకి ఇలా జరగడము, నేను మళ్ళీ డల్ అయిపోయి నేను మళ్ళీ బాధపడుతూ కూర్చుంటే ఇక్కడ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను భరోసా ఇవ్వాలంటే నేను లేచి నిల్చొని ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకు నేను ఇంకా కంపల్సరీ నేను డెసిషన్ తీసుకొని నేను అసెంబ్లీకి రావడం జరిగింది. మీరు ఎమ్మెల్యే కాకముందు కేవలం భూమా నాగిరెడ్డి కుమార్తె మాత్రమే, ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు. తేడా ఏం అప్పటికి ఇప్పటికీ? చాలా తేడా ఉందండి. అప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ మినిమం, మహా అయితే నేను నా రెస్పాన్సిబిలిటీస్ నా కెరియర్ చూసుకోవడము, నా ఫ్యామిలీ, ఇది తమ్ముడు, ఇంతవరకు నా రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. ఎప్పుడైతే మరి నేను రాజకీయాల్లోకి వచ్చానో, ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారి స్థానంలో నేను వచ్చానో, నా కుటుంబం కాస్త పెద్దగా అయింది. కార్యకర్తలు కానీ నా ప్రజలు కానీ మమ్మల్ని నమ్ముకునే వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యుల కిందకి వచ్చేసారు. సో ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను డెసిషన్స్ తీసుకోవాలా. ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలా, ప్రతి ఒక్కటి వాళ్ళతో డిస్కస్ చేయాలా. సో వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ కానీ చాలా చేంజ్ వచ్చింది. సో 10 మంది గురించి ఆలోచించాలా, మనల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించాలా, పోరాటాలు చేయాలా, కష్టపడాలనే ఒక ఈ సిచ్యువేషన్ కూడా నాకు మా మదర్ చనిపోయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బహుశా పెద్ద కష్టం కాకపోవచ్చు, రేపు పొద్దున ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి రావచ్చు. అప్పుడు మీరు ఎలా ఫైట్ చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న రూలింగ్లో ఉన్న ఏ దాంట్లో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచిస్తాను, ప్రజల సమస్యల గురించి పోరాటాలు చేస్తాను. ఏం రూలింగ్లో ఉంటే కూడా అన్ని పనులు మనకు జరగవు, మనం వెంటబడాలా. మనం ఆఫీస్ రూమ్లో కూర్చుంటే వచ్చి పనులు మన వాటి కొద్ది వచ్చి ఇది కాదు, మనం తిరగాల, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. నా కాన్స్టిట్యున్సీలో ఈ సమస్య ఉందని నేను వెళ్ళి కూర్చొని ముఖ్యమంత్రి గారితో కానీ పలానా మినిస్టర్లతో కానీ ఆఫీసర్లతో కానీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ చుట్టూ తిరగాల, పనులు జరగకపోతే మళ్ళీ వెంటపడాలా. అన్నీ చేసుకుంటూ పోతే కానీ మనకి ఏ సైడ్లో ఉన్నా కూడా మనం పోరాటాలు చేయాలి. ఆ కమిట్మెంట్ ఉంటే ఎక్కడున్నా కూడా మనం పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆళ్ళగడ్డ గురించి మీకు తెలియదు కాదు, ఇదంతా ఫ్యాక్షన్ ఏరియా. అంటే ఇక్కడ జెంట్సే రాజకీయాల్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అర్ధబలం, అంగబలం అన్ని రకాల ఉంటే కూడా రాణించడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో మీరు చిన్న వయసులో రాజకీయాల్లో ఎలా సక్సెస్ అవుతారు? సక్సెస్ అనేది అండి మనం చేసే పనులు బట్టి ఉంటుంది. ఆ రోజు గతంలో కూడా శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి కానీ ఈ ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చినారు. అప్పుడు కూడా వాళ్ళ వెంట ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు, మేమంతా చిన్నపిల్లలం. ఎవరు కూడా పెద్ద అనేది మాకు ఫ్యామిలీ పెద్ద అనేది మా అమ్మ నాన్న తప్ప ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత నేను కూడా ఇదే ఏజ్లో రాజకీయాల్లోకి రావడము, నాకున్న బలము ప్రజలు, మా కార్యకర్తలు, వీళ్ళ బలం చూసుకొని, వీళ్ళ నమ్మకం నా మీద పెట్టుకున్న నమ్మకం చూసుకొని ఈరోజు నేను ఇంత ధైర్యంగా మరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే కూడా దానికి కారణం వీళ్ళే. సో వీళ్ళ బలం నాకు ఉంది అనే ఒక ధైర్యంతోనే నేను ఏ పనులన్నా సాధించగలుగుతాననే ఒక నమ్మకం నాకుంది. అంటే మీరు ఈ చిన్న వయసులోనే పెద్ద భారాన్ని మీ తలపైన పెట్టుకున్నారు. అంటే నా జీవితాన్నే ప్రజలకి అంకితం చేస్తానని బయట చెప్పారు, అసెంబ్లీలో ప్రకటించారు. అంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మా కోసం కొన్ని సంవత్సరాల నుంచి మా క్యాడర్ ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుకుని అపోజిషన్ వాళ్ళు మా వాళ్ళ మీద ఇబ్బందులు పడినా కూడా అవన్నీ కూడా ఓర్చుకొని మా వెంట ఎన్ని సంవత్సరాలు, మరి నేను ఈ మాత్రం అన్నా చేయకపోతే మరి దానికి నేను చేసిన దానికి, నేను మా అమ్మ నాన్న చేసిన దానికి విలువ ఉండదు. ఈరోజు నేను వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది. ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వ్యక్తికి ఓటేసి ఆ రోజు వాళ్ళు గెలిపించడం జరిగింది. నిజంగా అంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి రుణపడి ఉంటారు. ఈరోజు నేను వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే. ఆ రుణం తీర్చుకోవాలనే టైం నాకు వచ్చింది. తప్పకుండా నేను వాళ్ళకి అండగా నిల్చుంటాను. నిన్న అసెంబ్లీలో చూశారు, అంటే ఉమా మరణం పైన తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం. దాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? బాధేసిందండి. చావును కూడా రాజకీయాలు చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. చనిపోయిన వ్యక్తి గురించి ఎవరైనా 2 మంచి మాటలు చెప్తారు, లేదంటే అసలు చెప్పరు, వదిలేస్తారు. అంతేకాని మేము వస్తే నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది, తప్పు మాట్లాడాల్సి వస్తుంది అనే మాట ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది ఇంకా వాళ్ళకే వదిలేద్దాము, వాళ్ళు ఎటువంటి ఆలోచనలో ఉన్నారో. ఇప్పుడు నేను ఒకటి చెప్పి నేనున్న బాధలో వాళ్ళు ఒక విమర్శ చేసి నేను దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చొని ఇవన్నీ నాకు ఇప్పుడు దానికి టైం లేదు, నేను ఆలోచనలు కూడా పెట్టుకోదలుచుకోలేదు. జగన్ కుటుంబానికి మీ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది, రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటిది ఈ తీవ్ర స్థాయిలో గ్యాప్ రావడం,
భూమా నాగిరెడ్డి గారు చనిపోయినా జగన్ రాకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏం అర్థం కావట్లేదండి. అంటే ఏం మా సైడ్ నుంచి మేము వ్యక్తిగతంగా వాళ్ళకి విమర్శలు చేసింది లేదు. వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. మేము ఇంతవరకు ఆయన గురించి ఒక వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. అటువంటి వాళ్ళ మీద కక్ష కడితే అటువంటి వాళ్ళ గురించి చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇంకా నేను ఎంత చెప్పినా ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి? సరే వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు, కానీ నేను వాళ్ళు మాట్లాడకపోతే నేను ఏదో బాధపడిపోతున్నాను, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేశాను అసెంబ్లీలో అట్లీస్ట్ ఉంటారు, మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సరే లేరు, అది వాళ్ళకే వదిలేద్దాం. అంటే మంత్రి పదవి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరారు, మంత్రి పదవి రానందుకే ఆ ఒత్తిడితో భూమా నాగిరెడ్డి గారు చనిపోయారనేది వైసీపీ నేతలు ప్రముఖంగా చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? ఏంటి మీరు చెప్పండి, వాస్తవం ఏముంటుందండి? మా నాన్న ఉన్నన్ని రోజులు మినిస్ట్రీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయనని అడిగి ఇబ్బంది పెట్టి లేని ఆలోచనలు అందరిలో పెట్టి ఇచ్చేసి చాలా హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అటువంటి డిస్కషన్ ఏదైనా ఉంటే ఓపెన్గా మరి ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్తారు, ఓపెన్గా మేము చెప్తాము. అటువంటి డిస్కషన్ లేదన్నప్పుడు వదిలేయాలి. ఇప్పుడు నాన్నగారు దానికోసమే చనిపోయినంటే ఎంతవరకు దాన్ని దానికి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి దాని గురించి? ఒక చనిపోయిన వ్యక్తి, మా కుటుంబం ఎంత బాధలో ఉంటుంది, కార్యకర్తలు ప్రజలు ఎంత బాధలో ఉన్నారు. ఇటువంటి టైంలో మినిస్టర్ రాలేకపోతే ఆయన వ్యక్తి ఎటువంటి వాడండి? ఎంత స్ట్రాంగ్ లీడరు, ఫ్యాక్షన్ టైంలోనే గట్టిగా నిల్చొని ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అతను. పివి నరసింహారావు మీద పోటీ చేశారు. అటువంటి వ్యక్తి మినిస్టర్ రాలేదని బాధపడి చనిపోతారా అండి? మా అమ్మ చనిపోయిన నుంచి ఆయన ఒక మనిషిలా ఉండలేకపోయినాడు. ఎప్పుడు చూసినా తన గురించి ఆలోచనలు, తన ఫోటోలు చూడడము. ఇద్దరు కొన్ని సంవత్సరాల నుంచి కలిసి పెరిగినారు. ఆ లోటు అనేది ఎవరు తీర్చలేకపోయినారు. అది రీజన్గా నేను చెప్తున్నా కూడా ఇంతసేపు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నారు, మౌనిక ఉన్నారు, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు అండగా నిలవడానికి కావచ్చు, భూమా ప్రతిష్టను నిలబెట్టడానికి కావచ్చు, ఆశయాలు నెరవేర్చడానికి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారండి. ఎందుకంటే మేమందరం కూడా మరి రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయాలి, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేస్తామనే ఒక భరోసా ఇచ్చాం. కాబట్టి ఈరోజు విఖ్యాత్ మౌనికనే కాదండి, మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆలగడ్డ నంద్యాలకు సంబంధించి మేము కష్టపడి పనిచేస్తాం, ఒక కమిట్మెంట్తో ఉంటామని చెప్పి అందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. నంద్యాలలో ఉప ఎన్నిక తప్పనిసరి. భూమా నాగిరెడ్డి వారసుడుగా అక్కడ ఎవరిని పోటీ చేయించాలనుకుంటున్నారు? ఎవరైతే భూమా ప్రతిష్ట నిలబెడతారు, టీడీపీ విజయం సాధ్యమవుతుంది? మీ ఆలోచన ఏంటి? మా ఆలోచన ప్రస్తుతానికి ఎవరైతే వస్తారో కంపల్సరీ మా నాన్న ఆశయాలు నెరవేర్చే వాళ్ళే వస్తారండి. ఎటువంటి గ్యాప్ లేకుండా మరి భూమా నాగిరెడ్డి ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే ఆ స్థాయిలోనే కష్టపడి మరి అన్ని ఆశయాలు కూడా తీర్చే వాళ్ళే ఆ పొజిషన్కి రావడం జరుగుతుంది. అంటే ఆళ్ళగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో క్యాడర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు భూమా మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీరు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? భూమా లేని లోటు మీరు ఎలా భర్తీ చేస్తారు? ఇప్పటికే శోభ చనిపోయిన తర్వాత చాలా వరకు మానసికంగా కుంగిపోయారు, ఇప్పుడు భూమా కూడా చనిపోయారు, మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? వాళ్ళు చనిపోయారని నేను అనుకోవట్లేదండి. వాళ్ళు ఎక్కడున్నా కూడా మాతోటే ఉంటారు. మాకు ఇప్పుడు కూడా నేను ఈరోజు నేను కానీ బయట వచ్చిన కార్యకర్తలు వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే దానికి కారణము ఏం జరిగినా భూమా కుటుంబం ఉంది. ఏది జరిగినా వాళ్ళ ఆశయాలు మా అమ్మ నాన్న ఎలాగైతే కష్టపడ్డారో అదే బాటలో వీళ్ళందరూ కూడా నడుస్తారు, పిల్లలందరూ కూడా అనే ఒక ఆలోచనలో కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అటు ఆలగడ్డలో నంద్యాలలో కూడా భూమా కుటుంబం వాళ్ళు మనకి ఎప్పటికీ అండగా ఉంటారని ఒక భరోసా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే నంద్యాల నియోజకవర్గానికి వస్తే అక్కడ శిల్పా బ్రదర్స్తో మీ కుటుంబానికి విభేదాలు ఉన్నాయి రాజకీయంగా. భూమా చనిపోయే టయానికి ఇద్దరు కూడా కలిసిపోయారన్న మెసేజ్ పంపించారు. ఇప్పుడు భూమా చనిపోయారు, తర్వాత మీరు దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందండి, ఇప్పుడు ఆ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. ఆ రోజు అసలు భూమా నాగిరెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒకరితో బ్యాడ్ అవ్వాలని, ఇప్పుడు మాకేం ఫ్యాక్షన్ పరంగా వాళ్ళకి మాకు ఎటువంటి ఇది లేదు.
ఎప్పుడు కూడా కలిసిపోవాలన్న ఆలోచన ఇద్దరికీ ఉన్నా కూడా చిన్న గ్యాప్ వల్ల అది కుదరలేకపోయింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఆ గ్యాప్ కూడా క్లియర్ అయిపోయింది. ఇద్దరు కలిసి మరి పనిచేయడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసమే నాన్న ఆలగడ్డకు రావాలని అనుకోవడము ఇవన్నీ కూడా మరి లాస్ట్ టైం ఆయన చేయాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక మీటింగ్ పెట్టాము. మా ఎంపీటీసీలను కానీ కౌన్సిలర్స్తో కానీ కూర్చొని మాట్లాడి మరి చక్రపాణి గారికి ఓటు వేయాలని మనం సపోర్ట్ చేయాలని ఒక మెసేజ్ కూడా మా ద్వారా ఆల్రెడీ వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతుంది. నాయకులు కలవడం కలిసిపోవచ్చు, కానీ కార్యకర్తలంతా అంత ఈజీగా కలిసిపోతారంటారా? మీ అనుచరులు వాళ్ళ అనుచరులు? అదే చెప్పాను కదండి, ఇప్పుడు మాకు వాళ్ళకి ఏదైనా ఫ్యాక్షన్ పరంగా ఏదైనా ఉంటే కొంచెం కష్టమయ్యేది, కానీ మాకు వాళ్ళకి ఫ్యాక్షన్ పరంగా ఏం లేదు. పొలిటికల్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నాన్న దగ్గరకు వచ్చి ఒక మాట ఎక్కువ మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట ఎక్కువ ఎక్కించడము ఇవన్నీ చెప్పడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. అదంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు. సో కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు, అందరూ కలిసికట్టుగా పని చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. పార్టీని బలం చేయాలి అక్కడ. ఇప్పుడు ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? చాలా స్ట్రాంగ్గా ఉందండి. భూమా నాగిరెడ్డి గారు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎటువంటి చేంజెస్ రావు. ఇంకా మనము చేయాల్సిన పనులు ఆళ్లగడ్డ నంద్యాల చాలా ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కూడా మరి ఆఫీసర్లందరినీ కూడా కలిసి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ పని కూడా ఆగదు. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగైతే పనులు జరిగాయో అదే విధంగా జరుగుతాయి. ఇంకా మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా పనులు చేసేటట్టుగా కూడా మేము పనిచేస్తాం. అంటే భూమా చనిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏం మీరు కోరుకుంటారు? అంటే భూమా ఆశయ సాధన కావచ్చు, ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల అభివృద్ధి కావచ్చు, మీరు ఏం కోరుతున్నారు? మా నాన్న చనిపోక ముందు కూడా ఒక రోజు ముందు కూడా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలవడం జరిగింది. కలిసి నాకు ఆళ్లగడ్డ నంద్యాల మీరు చేయాలన్నా, నాకు అభివృద్ధి చేయాలా మనము అని చెప్పి కౌన్సిలర్స్ అందరినీ ఆయన ముఖ్యమంత్రి గారితో కల్పించి ఆయన చివరి కోరిక కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి ఆళ్లగడ్డకు వచ్చారు. అంటే ఆల్రెడీ నేనేం కోరాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారిని. మా నాన్ననే స్వయంగా వెళ్ళి ఆయన చివరి కోరిక ముఖ్యమంత్రి గారికి చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో కూడా మీరు చూసుంటారు ముఖ్యమంత్రి గారు ఎంత గట్టిగా ఎంత స్పష్టంగా తప్పకుండా ఏదైతే మరి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా చేసి భూమా నాగిరెడ్డి గారి పేరు నిలిచిపోయేలాగా మేము పేరు పెట్టి ఆయన ఎప్పటికీ ఆయన ఉండిపోయేటట్టుగా మేము చేస్తామని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పారంటే కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది, నిజంగా గర్వంగా కూడా అనిపించింది. మేము పార్టీ మారి మేము మంచి చేశాము, ఒక మంచి లీడర్ కిందకి మేము వచ్చాము అని నాకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. భూమా పేరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? మరి ఏదైతే ఇల్లు లేని వాళ్ళకి 10,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. తర్వాత ఒక వాటర్ స్కీమ్ కూడా మరి మా నాన్నగారు ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే రోడ్ వైడనింగ్ ఉందో మరి వీటికి మా నాన్నగారు పేరు పెట్టాలని చెప్పి కూడా మేము గవర్నమెంట్కి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి కె కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా నన్ను అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన క్యాబిన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు కూడా తప్పకుండా పెడతామమ్మా, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేద్దామో, ఫస్ట్ ఆ సర్వే అంతా ఎట్లా చేస్తారు, ఏ స్టేజ్లో ఆగిపోయిందో చూసి అవన్నీ ముందుకు తీసుకెళ్దాము. ముందుకు తీసుకెళ్ళిన తర్వాత తప్పకుండా మీ నాన్న పేరు పెట్టేలాగా నేను అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. భూమా అఖిల ప్రియ అత్యంత భారాన్ని మోస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గుండెల నిండా దుఃఖం ఉన్నప్పటికీ తన తండ్రి తల్లి ఆశయ సాధన కోసం బాధను దిగమింగుకొని ప్రజల కోసం పనిచేస్తానంటున్నారు. ఇది ఇవాల్టి